మీరు అనుకుంటే సరిపోతుందా? ఏమనుకుంటానా ఊరంతా అంటాది. నేను అనమన్నా గంత 3 ఏళ్ళు కావాల్సిన పని 3 నెలల్లో పని చేస్తా అంటే వాళ్ళు నీకు కనపడలేదు. నేను ఏదన్నా వంకర పెట్టి నీకు కానీ రాదు. అట్లా ఉండాలి. అప్పుడు కాంపిటీషన్ ఉండాలి. కాంపిటేటివ్ మాటలు మాట్లాడాలి. లేక దుఃఖ భాగ్యం వేదం చెబుతోంది అందరూ క్షేమంగా ఉండాలి, ఏ ఒక్కడు దుఃఖపడకూడదు. అంటే ఏమిటి? ఎట్లా ఆ వేద వచనం నిజం ఎట్లా కావాలి? భద్రం సిద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జరయతీది భద్రకాళి. నమ్మిన వారికి మంగళములను, భద్రములను, శ్రేయస్సును, సంపదను, మనుష్య జన్మకు పరమార్థమైన ముక్తికి హేతువైన సిద్ధాత్మ జ్ఞానాన్ని ఏ శక్తి ఇస్తుందో ఆ శక్తిని భద్రకాళి అన్నారు. ఆ శక్తిని ఉపాసించడం వల్ల ఇహపర సుఖాలు కలుగుతాయి. ఇహలోకంలో సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. దైన్య స్థితి లేని జీవనం వస్తుంది. పరుల్లో ముక్తి కలుగుతుంది. ఏ దేవతలు ఆగమాలు మహోత్సవ విధిని నిర్ణయిస్తాయి. మహోత్సవం అంటే మహదానందదాయకమైన ఉత్సవాలు. ఈ మహోత్సవానికి ఈ దేవతలకు పురోహితుడు అంటే బ్రహ్మవృత్త ఉత్సవం. కాబట్టి ఈ మహోత్సవ విధికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. బ్రహ్మానందాన్ని కలిగిస్తాయి కాబట్టి కూడా బ్రహ్మోత్సవం అని పేరు రావచ్చు. అహం బ్రహ్మస్వరూపిణి మత్త ప్రకృతి పురుషాత్మకం జగత్తు. నేనే ఆ బ్రహ్మ పదార్థాన్ని, నా నుంచే ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది అని అమ్మవారు చెప్పింది. కాబట్టి ఆ బ్రహ్మ పదార్థం అనేది అమ్మవారు కాబట్టి అమ్మవారికి తగ్గ ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు అనొచ్చు. ఏది ఏమైనా కానీ బ్రహ్మోత్సవాలు. అయితే వాహన సేవ, రేపు అంకురార్పణ, మళ్ళా ఈసారి మనం మేడం గారు చెప్తారు, మంత్రి గారు కూడా, మన పొద్దున్న ఒక వాహనం, సాయంత్రం ఒక వాహనం, ఒక్కొక్క వాహనం మీద అమ్మవారిని దర్శిస్తే ఒక్కొక్క ఫలితం. ముసలి వాహనం ఉన్నది, జింక ఉన్నది. మన మనస్సు చంచలమైనది. చదువుకుందామని పోతా అంటే అటు ఉంటుంది, తర్వాత చదవచ్చు, ముందు సినిమా పోదాంపా, టీవీ చూద్దాం పాటి. అట్లా కాకుండా మనస్సుకు చంచలత్వాన్ని వీడి ఆ అమ్మవారి జింక మీద కూర్చున్న అమ్మవారిని చూడంగానే స్థిరంగా మన బుద్ధి ఉంటుంది, మన సాధన కొనసాగించుకుంటాం అనడానికి జింక వాహనం. ఆ కోరికలు పీడించి మనిషి దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కాబట్టి అట్లా కాకుండా సంసార సాగరాన్ని తరింపజేయడానికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంగా ముసలి వాహనం మీద మనం చూపిస్తాం. వృషభం మీద ధర్మానికి స్వరూపంగా వృషభాన్ని చూపిస్తాం. అట్లా ఎన్నో వాహనాల మీద ఇవన్నీ శాస్త్రం చెప్పినట్టు, నేనే శాస్త్రం చెప్పినట్టు మనం నడవాలి. ఆ శాస్త్రం ప్రకారం ఉత్సవాలు నిర్వహింపబడితే మీ అందరూ బాగా ప్రచారం చేసి మీ అందరి యొక్క సహకారం మీదనే, ప్రధానంగా 90% మీ మీదనే ఉన్నది, 10% ప్రజలందరి మీద ఉన్నది, మాది 1% అని మీకు మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చేస్తూ ఇక మీరు ఆయుర్వేద ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని దేవుడికి దండం పెడుతూ విరమిస్తుంది. బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల 29 ఏప్రిల్ 29 నుంచి మరి మే 10వ తారీఖు వరకు జరగబోతున్నాయి. ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా అర్చక స్వాములు మరి వారి యొక్క కార్యక్రమాలు, ఏ రోజు ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ వారికి నిర్ణయించడం జరిగింది. పొద్దున ఎటువంటి పూజ, మధ్యాహ్నం ఎటువంటిది, మరి సాయంత్రం వాహన పూజలు ఎలాగా, పొద్దున పూట వాహన పూజలు, మరి హోమాలు, మరి ప్రత్యేక అభిషేకం అమ్మవారికి, కుంకుమ పూజలు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అర్చక స్వాములు నిర్ణయించిన ప్రకారంగా దేవాలయంలో జరుగుతాయి, శాస్త్ర ప్రకారంగా జరుగుతాయి. అదేవిధంగా ఈ 10 రోజులు కూడా ఒక్కొక్క కుల సంఘం వారు అమ్మవారి మీద ప్రేమతో, అమ్మవారి మీద భక్తితో వారి కుటుంబము, మరి వారి బంధువులు, వారి చుట్టాలు, వారి స్నేహితులను అందరినీ పిలుచుకొని వచ్చి ఆ రోజంతా అమ్మవారి దగ్గర పరిపూర్ణంగా గడిపి, చక్కగా ఆనందంగా గడిపి, అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులను పొంది ఆనందంతో, తృప్తితో, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం లభించేలా ఆ తల్లిని ప్రార్థించి ఆ తల్లి కార్యక్రమంలో పాల్గొని
వెళ్ళడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కుల సంఘాలు అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. మరి ఎక్కడ చల్లటి చలువ పన్నీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది, మరి కూలర్స్, వాటర్ కూలర్స్, మరి ఎయిర్ కూలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అది 2 రకాలుగా అన్నదానం ఉంటుంది. ఇక్కడ అన్నదానం చేస్తాము, అక్కడ కూడా మరి కుల సంఘాల వాళ్ళు కూడా భోజనాలు పెడతారు. అంటే వాళ్ళ చేతనైతే వాళ్ళు పెట్టుకుంటారు, మనం కూడా పెట్టిస్తాము. కనుక ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, ఆ సమయంలో మీరు అమ్మను కోరుకోవడమే. ఆ ఖాళీ దొరికిన టైంలో అమ్మవారికి మీరు చెప్పుకొని ఏం కావాలంటే అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది. తదాస్తు.